డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనతోటి చెల్లా శ్రీనివాసరావు ద ర్యాంక్ నంబర్ 712 ఇన్ ఎస్ఎస్సి జేఈ మనతోటి ఉన్నాడు. మన ఏఎస్ క్లాస్ రూమ్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సి స్టూడెంట్. రీసెంట్ ఎస్ఎస్సి జేఈ లో 712 ర్యాంక్ వచ్చింది. ఈజ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్. హాయ్ శ్రీనివాస్. హాయ్ సార్. హాయ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా కాంపిటీషన్ లో పైకి వచ్చావు. వెరీ గుడ్. థ్యాంక్స్ సార్. కంగ్రాట్స్. శ్రీనివాస్, సార్ ఎంత టైం స్పెండ్ చేసావు ఈ ప్రిపరేషన్ Sir, ఎస్ఎస్సి జేఈ సపరేట్ గా ప్రిపరేషన్ కోసం? సపరేట్ గా ప్రిపరేషన్ ఒక 1.5 years స్టార్ట్ చేయండి. 1.5 year కంప్లీట్ గా ఎస్ఎస్సి జేఈ కోసం స్పేర్ Yes, sir. చేసేసావు. అంటే Yes, sir. మిగిలిన ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అవుతూ దీనికి కూడా టైం స్పెండ్ చేసావు. దీనికి కూడా టైం 1.5 years. ప్రిలిమ్స్ కు ఎంత కాలం టైం ఇచ్చావు? ప్రిలిమ్స్ అంటే 2023 మెయిన్స్ అయింది సార్. మెయిన్స్ లో క్వాలిఫై కాలేదు సార్. 2023 లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ కూడా వచ్చావు. వెరీ గుడ్. మా మెయిన్స్ వచ్చాను. మెయిన్స్ బార్డర్ లో పోయింది సార్. ఓకే. ఇంకా జనవరిలో రిజల్ట్స్ ఇచ్చారు సార్. జనవరి నుండి జూన్ లో ఎస్ఎస్సి 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సార్. ఓకే. జనవరి 2024 లో 23 రిజల్ట్ వచ్చింది సార్. అందులో క్వాలిఫై అవ్వకపోవడంతో ఇమీడియట్ గా 2024 కి స్టార్ట్ చేశారు సార్ ప్రిపరేషన్. వితౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్, వితౌట్ ఎనీ అప్స్ అండ్ లోస్. సార్ వెరీ గుడ్. యాక్చువల్ గా ప్రిలిమ్స్ లో మనకు మెయిన్ ఇట్స్ ఎ టైం గేమ్. టైం సార్. ఎందుకంటే 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ లో 100 మార్క్స్ టెక్నికల్, 50 మార్క్స్ sir. ఏమో జనరల్, 50 మార్క్స్ Okay. ఏమో రీజనింగ్ ఉంటాయి. దీనికోసం ఎలా టైం స్పేర్ చేసావు? సార్ ఎగ్జామ్ వచ్చినప్పటికి బిట్ 36 seconds ఉంటుంది సార్. 200 బిట్స్ Okay. 120 minutes లో అటెంప్ట్ చేయాలి సార్. ఓకే. నేనేం చేసేవాడంటే ఇది థర్డ్ అటెంప్ట్ సార్. ఓకే. థర్డ్ అటెంప్ట్ వల్ల ఫస్ట్ నేను టెక్నికల్ 100 బిట్స్ 1 hour లో చేసేవాడిని సార్ ఎగ్జామ్ లో. ఓకే. ఆ తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ చూసేవాడిని సార్. రీజనింగ్ ఒక Okay. 40 minutes 45 minutes సో చేసి ఫస్ట్ టెక్నికల్ చేసి తర్వాత రీజనింగ్ వెళ్ళేవాడివి, రీజనింగ్ వెళ్ళేవాడిని సార్. తర్వాత జనరల్ కి వెళ్ళేవాడివి. లాస్ట్ 15 to 20 minutes జనరల్ లో వెళ్ళేవాడిని సార్. ఓకే. అది ఆర్డర్ ఏమన్నా ఎప్పుడు చేంజ్ నాకు చేసావా? time delay అవ్వదు. సార్ ఆర్డర్ ఏమన్నా చేంజ్ చేసావా రీసెంట్ ఎగ్జామ్ లో? అసలు ఏం చేయలేదు సార్. స్టార్టింగ్ నుండి అదే ఆర్డర్. ఫస్ట్ టెక్నికల్, నెక్స్ట్ రీజనింగ్, రీజనింగ్ తర్వాత జనరల్స్. దానికి ఏమైనా స్ట్రాటజీ ఉందా? దానికి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అలా చేయడం వల్ల? సార్ ఇప్పుడు రీజనింగ్ ముందు చేస్తే రీజనింగ్ 50 బిట్స్ సార్. అవన్నీ మనకు వచ్చేటట్టు ఉంటుంది సార్. దానివల్ల ఎంత టైం తీసుకున్నామనేది దానికి తెలియదు సార్. ఆ 50 బిట్స్ కే 1 hour అయిపోతుంది సార్ దానికి చేస్తూ ఉంటే అలాగా. ఓకే. 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 దానివల్ల టెక్నికల్ బిట్స్ మనకి ఈజీగా ఉన్న బిట్స్ మార్క్స్ లూజ్ అయిపోతాం సార్. ఓకే. అందువల్ల టెక్నికల్ అంటే ఒక రీజనింగ్ బిట్ చేసే బదులు 2 టెక్నికల్ బిట్స్ చేయొచ్చు సార్ అదే టైంలో. వెరీ గుడ్. అందువల్ల ఆ స్ట్రాటజీ ప్రిపేర్ అయ్యారు. జనరల్ అయితే 2023 లో జనరల్ 10 to 12 మార్క్స్ వచ్చాయి సార్ నాకు. దానివల్ల ఏం చేసామంటే లాస్ట్ 3 years పేపర్స్ తీసుకొని ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ బ్యాక్ నుండి అడుగుతున్నాడు, అవన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను సార్. దాన్ని బట్టి కరెంట్ అఫైర్స్ 1.5 year బ్యాక్ నుండి ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేవాడిని సార్. వెరీ గుడ్. మన జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మన ఏజ్ లో చెప్పిన నోట్స్ చదివేవాడిని సార్. అంతకు మించి బయటకి Okay. వెళ్ళలేదు. ఓకే. ఇంకా బయట జనరల్ సైన్స్ అంటే ఏపీఎస్సికి తక్కువ ఉండడం వల్ల ఎస్ఎస్జేఈకి అది సరిపోదు సార్. సరిపోదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఫిజిక్స్ కూడా ఉంటుంది కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, Physics, బయాలజీ chemistry, ఒక 10 to 12 మార్క్స్ వరకు అడుగుతారు సార్ అవి. సో దానివల్ల వాటిని ఎలా దానికి మేనేజ్ చేస్తావు? సపరేట్ గా దానికి వేరే చదువుకున్నాం సార్. బయట ఆన్లైన్ లో చూసాను సార్. బుక్స్ బయట చదువుకున్నాను సార్. లూసెంట్ బుక్స్ అవన్నీ బయట చదువుకున్నాను సార్. లూసెంట్ బుక్స్. ఎస్ సార్. సో 3 టాపిక్స్ ఉంటాయి కదా, 100, 50, 50. 50 సార్. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ టెక్నికల్ లో జనరల్ గా స్ట్రాంగ్ ఉంటాం. సార్ రీజనింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా చదివేటప్పుడు?
ఈ జనరల్ sir. పేపర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా? వాట్ యు సార్ సే టు ద మామూలుగా అయితే ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవడం ఈజీ సార్. క్వాలిఫై అవడం కాదు కానీ మనం ఎన్ని మార్క్స్ ఎక్కువ చేస్తే అది మెయిన్స్ మనకు అంత ఈజీ అవుతుంది సార్ అది. ఇక్కడికి వచ్చేటప్పుడు టెక్నికల్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఒక 5 మార్క్స్ అటు ఇట్లో అందరికి సేమ్ వస్తాయి సార్. ఓకే. రీజనింగ్ ఈజీ వస్తాయి కాబట్టి అందరికి 40-45 మార్క్స్ వస్తాయి సార్. ఇక్కడ జనరల్ ఎవరైతే 20-25 కంటే ఎక్కువ స్కోర్ చేస్తారో వారికే సార్ ఒక 140 వరకు అలాగ వస్తాయి సార్. ఇయర్ కాబట్టి మార్క్స్ ఎన్ని వచ్చాయి ప్రిలిమ్స్ లో? ప్రిలిమ్స్ 142 వచ్చాయి సార్ అవుట్ ఆఫ్ 200. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కట్ ఆఫ్ అరౌండ్ 120 ఉంటుందా? కట్ ఆఫ్ ఓబీసీకి 116 ఉంది సార్. నేను ఓబీసీ కేటగిరీ. ఓకే. లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయమ్మా? లాస్ట్ ఇయర్ 113 వచ్చాయి సార్. 113 వచ్చాయి. ఆయన మెయిన్స్కి వెళ్ళావు. 108 సార్ లాస్ట్ టైం కట్ ఆఫ్. ఈసారి 116 కట్ ఆఫ్. అంటే కాంపిటీషన్ పెరుగుతోంది. పెరుగుతుంది సార్. అంటే పేపర్ లెవెల్ ని బట్టి కూడా ఉంటుంది. అది పేపర్ డిఫరెంట్ ఇష్యూ. ఈసారి కొంచెం ఈజీగా ఉంది సార్. ఈసారి ఈజీగా ఉంది. ఈసారి ఈజీగా ఉంది సార్. ఓకే. సో ప్రిలిమ్స్ లో ఎస్పెషల్లీ ద టైం గేమ్ అన్నాం కదా, ఎగ్జామ్ Yes, sir. హాల్లో ఏ స్ట్రాటజీ వాడావు? ఎగ్జామ్ హాల్లో సేమ్ అదే సార్. ఫస్ట్ టెక్నికల్ చేసేవాడిని సార్ 1 అవర్. 1 అవర్ లో అంటే అలా ఎన్ని కాదు, బిట్స్ అయితే క్వశ్చన్ కంప్లీట్ గా చదివి ఆన్సర్ చేయడమా, లేకపోతే అలా? ఫస్ట్ థియరీ బిట్స్ అన్ని చేసేవాడిని సార్. థియరీ బిట్స్ చూసి ఒకవేళ ప్రాబ్లం అయితే అది ఏమైనా న్యూమరికల్ అయితే అది వెంటనే స్కిప్ చేసేవాడిని సార్. వెంటనే స్కిప్ చేయడమే. ఓకే. బికాస్ క్యాలిక్యులేటర్ ఆల్సో నాట్ అలౌడ్. ఎస్ సార్. టైం తీసుకుంటుంది కాబట్టి వదిలేసాం. మనకి న్యూమరికల్ కూడా ఒక 10-15 మార్క్స్ ఉంటాయి సార్ ప్రిలిమ్స్ లో. 80-85 మార్క్స్ మొత్తం థియరిటికల్ బేస్డ్ ఉంటుంది సార్. అందువల్ల కొంచెం వేగం అయిపోయేది. ఓకే. అసలు న్యూమరికల్స్ అనేవి టచ్ కూడా చేయలేదు? టచ్ చేసేవాడిని సార్. కాదు సార్, ఒక్కటి కూడా చేయలేదు. లేదు సార్. Very good. అంతా అయిన This is a తర్వాత good point. లాస్ట్ లో టైం ఏమైనా మిగిలే ఛాన్స్ ఉందా? లాస్ట్ లో అంటే 1 అవర్ టెక్నికల్ గా పెట్టుకునేవాడిని కదా సార్. ఆ 1 అవర్ లో ఒక 10 మినిట్స్ అలా మిగిలేదు సార్. ఆ 10 మినిట్స్ లో న్యూమరికల్ చేసేవాడిని. వెరీ వెరీ నైస్, వెరీ నైస్. సో ప్రిలిమ్స్ టు మెయిన్స్ నీకు ఎంత టైం గ్యాప్ వచ్చింది? ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి అయితే చాలా ఎక్కువ టైం ఇచ్చింది సార్. జూన్ లో ఈసారి ప్రిలిమ్స్ year లో. అయితే నవంబర్ లో మెయిన్స్ సార్. అరౌండ్ 6 months 5 months గ్యాప్ ఉంది సార్. Okay. జనరల్ గా అంత టైం ఇవ్వడం కానీ ఈసారి కొంచెం టైం ఎక్కువ ఇచ్చింది సార్. అవును. సో ఆ టైంలో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? టైం ఎలా యూజ్ చేసుకున్నావు? ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు సార్. అలా లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పెంచావా? కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే కొంచెం ఈఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసేవాడిని సార్. గేట్ 1 మార్క్స్ గేట్ 1 మార్క్ వస్తుంది. ఎస్ సార్. గేట్ 1 మార్క్స్ క్వశ్చన్ చూసేవాడిని సార్. రివిజన్ చాలా ఎక్కువ చేసేవాడిని సార్. రివిజన్ బాగా ఎక్కువ చేసేవాడివి. రివిజన్ ఎక్కువ చేశాను సార్. సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు ఫర్ ప్రిలిమ్స్? ప్రిలిమ్స్ స్టార్ట్ చేసావు ఫర్? అంటే ఆల్రెడీ 2023 నోటిఫికేషన్ లో అన్ని అయింది కాబట్టి ఇంకా స్టార్టింగ్ నుండే ఇంకా ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేసేది సార్. వెరీ గుడ్. అంటే ఒక ఏఎస్ మెయిన్ ఒకటి తీసుకున్నాను సార్ కోచింగ్, ఇది టెస్ట్ సిరీస్. మొత్తం ఓవరాల్ వచ్చేటప్పటికి ఏఎస్ రాసేవాడిని సార్ మొత్తానికి. ఓకే. ఇంకా చాప్టర్ కి సిలబస్ ని బట్టి టెక్స్ట్ బుక్ లో చాలా ఎక్కువ టెస్ట్ సిరీస్ ఉండడం వల్ల అది కొంచెం హెల్ప్ అయింది. టెస్ట్ సిరీస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? టైం ఎలా ఫీల్ అయ్యావు? సార్ టైం కొంచెం Time మనకి తెలుస్తుంది. అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది సార్. ఇంకా క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ అవుతాం సార్ మనం. అందువల్ల మనకి ఎక్కువ క్వశ్చన్స్ తెలిసే అవకాశం ఉంటుంది సార్. ఏమైనా మిస్ అయిపోయేటప్పుడు ప్రిపరేషన్ లో ఏమైనా మిస్ అయిపోతే అందులో మనకి బిట్స్ వెళ్ళిపోతుంటాయి సార్. కొన్ని క్వశ్చన్లు చూస్తూనే ఆన్సర్ గుర్తొచ్చేలాగా ఉంటాయా? ఉంటాయి సార్, అలా ఉంటాయి సార్. సో రిపిటేషన్ ఆస్కారం ఏమైనా ఉందా ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? లాస్ట్ 2 years బ్యాక్ వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేవి సార్. లాస్ట్ 2 years నుండి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా తగ్గించేశాడు సార్. బాగా తగ్గించేశాడు. లెవెల్ పెంచాడా? లెవెల్ పెంచాడు సార్ కొంచెం. ఓకే. ముందండి వచ్చే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేవి కాదు సార్ ఇందులో. లాస్ట్ 2 years రాలేదు.
ఏమన్నా ఐఈఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా కనిపించిందా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు? అయ్యాయి సార్, కొన్ని ఒక 10 to 15 క్వశ్చన్స్ వరకు అలా వచ్చాయి సార్, రీసెంట్ నేను చూసిన దాంట్లో అయితే. సో అన్ని ఐఈఎస్ ఈఎస్సి క్వశ్చన్స్ చేసుకుంటే, అన్ని సాల్వ్ చేసుకుంటే అడ్వాంటేజ్ అంటావా? సార్ అన్ని ఈఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేసావు అనుకో, ప్రీవియస్ ఇయర్ ఈఎస్సి క్వశ్చన్స్, మనకి Yes, sir. ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఒకవేళ టైం వేస్ట్ అవుతుంది, అలా ఏమైనా అనుకునే ఛాన్స్ ఉందా? అంటే నేను చూసినంత వరకు ఒక 2 క్వశ్చన్స్ డైరెక్ట్ గా బిట్ చూసి పెట్టేస్తారు సార్, ఈఎస్సి ప్రీవియస్ ఇయర్స్ ప్రిపేర్ అవడం వల్ల. డైరెక్ట్ గా దానివల్ల చూసుకొని పెట్టేసి టైం డైరెక్ట్ సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది సార్. సో కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ లో Yes, sir. క్యాలిక్యులేటర్, ఆన్లైన్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో Yes, sir. అప్పుడు Scientific- స్ట్రాటజీ ఏంటి? థియరీ ఫస్ట్, న్యూమరికల్ నెక్స్టా, లేకపోతే ప్యారలల్ Yes, sir. చేసుకుంటూ వెళ్ళిపోయావా? థియరీ ఫస్ట్, న్యూమరికల్ ఫస్ట్ చేసేవాళ్ళు. థియరీ ఫస్ట్, తర్వాత న్యూమరికల్స్. న్యూమరికల్స్. క్రిటికల్ న్యూమరికల్స్ వదిలేసే ఎస్ సార్. Chance. క్రిటికల్. ఎస్ సార్. సో మెయిన్స్ లో నాకు తెలిసి 72 seconds పర్ క్వశ్చన్ 72 seconds per questions. పర్ క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి టైం ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎస్ సార్. సో ఇక్కడ స్ట్రాటజీ కొద్దిగా డిఫరెన్స్ ఏం చూపించాలి, ఎలా చూపించావు? ఇక్కడ వచ్చేటప్పటికి మనం థియరిటికల్ గా ఎక్కువ చూడాలి సార్ మనం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ అడుగుతున్నాడు సార్ మెయిన్స్ లో. ఓకే. ప్రాబిలిటీ కూడా మరి అంత డిఫికల్టీ లెవెల్ కాకుండా మోడరేట్ గా ఉంటున్నాయి సార్. డిఫికల్టీ లెవెల్ కూడా మోడరేటే. మోడరేట్ సో ఉంటుంది. మరి ఎక్కువ హై లెవెల్ బౌన్సర్స్ హై అయితే లెవెల్ కి వెళ్ళిన అవసరం లేదు. వెళ్ళనవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టు మెయిన్స్ లో నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది సార్. 1/3 ఉంటుంది. అక్కడ 1/4 1/4 ఉంటుంది సార్ అక్కడ. ఇక్కడ మనం ఒక బిట్ ఏమైనా రాంగ్ చేస్తే అరౌండ్ 4 మార్క్స్ పోతాయి సార్, నెగిటివ్ తో కలిపి. నెగిటివ్ తో కలిపి, కరెక్ట్. అంతకి మనం సింపుల్ క్వశ్చన్స్ ఏమైనా తప్పు చేస్తే అందరికి అది ప్లస్ అవుతుంది, మనకి అది నెగిటివ్ అవుతుంది సార్. సో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో ఏ స్ట్రాటజీ ఫాలో అవుతావు, ఏం సజెషన్స్ ఇస్తావు? సజెషన్స్ అంటే కొంచెం మనం క్వశ్చన్ చూసేటప్పుడు ప్రతి పాయింట్ చాలా క్షుణ్ణంగా చదవాలి సార్. కొంచెం మనం ఓవర్ లుక్ లో గానీ కొంచెం మధ్యలో పాయింట్స్ మర్చిపోయి నాట్ దగ్గర నాట్ ఉందా లేదో చూసుకోవడం, అలాంటిది మిస్ దానివల్ల క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది సార్. ఓకే. నాకు అలా 2023లో 3 క్వశ్చన్స్ పోయాయి సార్, అలాగే 12 మార్క్స్ లాస్ అయిపోయాయి. 12 మార్క్స్ పోయాయి. 4 into 3. 12 మార్క్స్ అంటే భారీ తేడా వస్తుంది. దాంతో నాకు బిఆర్ఓ అప్పుడు మిస్ అయింది సార్, ఆ 3 క్వశ్చన్స్. ఇంకా అందుకే లాస్ అయిందంటే ఏం లేదు. సార్ మిస్ అయిందంటే పెద్ద లాస్ అయిందంటే ఏం లేదు. సో అందుకే నేను ఎగ్జామ్ లో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వల్ల అది కొంచెం నేర్చుకున్నా సార్. అంటే క్వశ్చన్ నీట్ గా చదవడం, ఆప్షన్స్ కేర్ఫుల్ గా మార్క్ చేయడం గట్రా నేర్చుకున్నా సార్. ఓకే. సో టెస్ట్ సిరీస్ వల్ల హెల్ప్ అయింది. అదే హెల్ప్ అయింది సార్. ఇంకోటి శ్రీనివాస్, నువ్వేమైనా షార్ట్ నోట్స్ కానీ అలా ఏమైనా ప్రిపేర్ చేసేవాడివా? సార్ నేను ఒక షార్ట్ నోట్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు సార్. అసలు ఏం ప్రిపేర్ చేయలేదు? ఏం ప్రిపేర్ చేయలేదు సార్, ఎందుకంటే ప్రతి లైన్ నోట్స్ లో చెప్పిన ప్రతి లైన్ ఇంపార్టెంటే సార్. ఓకే. అంటే మనం అది ప్రాబ్లమేటిక్ అయితే ఫార్ములాస్ అవి నోట్ చేసుకోవచ్చు, కానీ ఎస్ఎస్జి ప్యూర్ థియరిటికల్ సార్. అవును. మొత్తం మనం అందులో రాసిన ప్రతి పాయింట్ షార్ట్ నోట్స్ లో రాస్తే షార్ట్ నోట్స్ ఒక నోట్స్ లో అయిపోతుంది సార్ అది. ఓకే. అందువల్ల రివిజన్ ఎలా చేసేవాడివి? రివిజన్ అంటే నేను ఒక 20 times అలా రివిజన్ చేశాను సార్. అంటే 2023 నుండి సార్ 2023 నుండి 2024 వరకు చాలా రివిజన్ చేసుకుని ఉన్నా సార్ అలా. ఓకే. దానివల్ల బ్రెయిన్ షార్ట్ నోట్స్ చాలా సార్ బ్రెయిన్ షార్ట్ నోట్స్ అయిపోయింది. సార్. సో ఫార్ములాలు అలాంటి వాటిని మీద అసలు
ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు ఫార్ములా చూసేవాడిని సార్. టెక్నికల్ అంటే లో. ప్రిపేర్ అయ్యేటప్పుడే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని సార్ పేపర్ మీద. ఓకే. సో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఫార్ములాస్ అలాంటివి ఏమైనా గుర్తు పెట్టుకోవాలంటావా? సార్ ఎస్ఎస్సిజే ఎగ్జామ్ అంటే మొత్తం స్పెసిఫికేషన్స్ ఉంటాయి సార్. ఆర్సిసి, ట్రాన్స్పోర్టేషన్ ఉమ్, స్పెసిఫికేషన్స్, స్టీల్ స్ట్రక్చర్ ఉమ్, స్పెసిఫికేషన్స్, బిల్డింగ్ ఉమ్, మెటీరియల్స్ కోడ్, మొత్తం ఉమ్. స్పెసిఫికేషన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఓకే. స్పెసిఫికేషన్స్ తోటే క్వశ్చన్ ఫార్మ్ చేస్తారు. క్వశ్చన్ మొత్తం స్పెసిఫికేషన్. సో టెక్నికల్ లో విచ్ ఆర్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్? సార్ విచ్ ఆర్ అన్ టెక్నికల్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్? 6 to 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఆ సబ్జెక్ట్స్ నుండి 70 to 80 మార్క్స్ వస్తాయి సార్. ఓకే, బిల్డింగ్ మెటీరియల్స్ చెప్పగలవా? అండ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్ ఫస్ట్ అండ్ టాప్ కన్స్ట్రక్షన్ ప్రయారిటీ బిల్డింగ్ మెటీరియల్స్. ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ వన్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ సార్. అది మనకు జనరల్ గా గేట్ సిలబస్ లో కానీ, ఈఎస్సి సిలబస్ లో కానీ, ఏపీఎస్సి కానీ, టిఎస్పిఎస్సి కానీ ఉండదు ఉండదు. సార్, అది ఉండదు మరి సార్, అది అది ఎలా ఉండదు చేసావు? సార్. అది ఏ స్క్రిప్ట్ నోట్ చూసా సార్. ఇంకా టెస్ట్ సిరీస్ లో మనకి ఎక్కడ కొన్ని కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు వచ్చేవి ఆ నోట్స్ లో రాసుకునేవాడిని సార్. ఓకే, ఓకే, అది కొంచెం హెల్ప్ అయింది సార్. ఓకే. ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్? ప్రిలిమ్స్, మెయిన్స్. సో ఎన్ని క్వశ్చన్లు అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ లో రావచ్చు? ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ లో అరౌండ్ 10 క్వశ్చన్స్ వస్తాయి సార్. ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు దాంట్లో, ఓకే. ప్రిలిమ్స్ లో 10, మెయిన్స్ లో 10 అంటే వరకు మంచి వెయిటేజ్. మంచి సో వెయిట్. నెగ్లెక్ట్ చేయకూడదు అంటావు. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ నెక్స్ట్ ఆర్సిసి స్పెసిఫికేషన్స్ బాగా అడుగుతుంది సార్. స్పెసిఫికేషన్స్. ఎస్ సార్. సర్వేయింగ్ సబ్జెక్ట్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సార్. వెరీ గుడ్. జియో టెక్నికల్ సార్. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సార్. ఎన్విరాన్మెంటల్. ఈ Yes, sir. హైడ్రాలజీ, ఇరిగేషన్, ఫ్లూయిడ్ హైడ్రాలజీ, మెకానిక్స్. ఇరిగేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆన్సర్ కొంచెం లిటిల్ బిట్ కొంచెం తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఫ్లూయిడ్ మెకానిక్స్ తక్కువ అడుగుతారు. తక్కువ అడుగుతారు. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్, స్టీల్ స్ట్రక్చర్స్ కూడా తక్కువ అడుగుతారని. తక్కువ అడుగుతారు సార్. సో వాటిని కొద్దిగా అలా పక్కన పెట్టావా? లేకపోతే పక్కన పెట్టడం అంటే అప్పుడు నేను ఏపీఎస్సి ఏఈకి ప్రిపేర్ అయినప్పుడు ఓన్లీ ఎస్ఎం, ఎఫ్ఎంఏ ఉండేది సార్. అవి వేరే చాలా subject- ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి అవి అప్పుడు బాగా చదివేస్తారు అవి. ఉమ్, దానివల్ల దీనికి అంత ఎక్కువ ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ టైం చేయలేదు టైం సార్. స్పేర్ చేయకపోయినా కూడా సరిపోయింది. సరిపోయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ మంత్ లో అంటే లాస్ట్ ఒక 30 days లో ఎస్ సార్. ఎలా స్ట్రాటజీ వాడావు? ఎన్ని గంటలు చదివావు? సార్ నేను ఎలా? దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కువ టైం చదివేయకుండా ప్రిపరేషన్ స్టార్టింగ్ నుండి 9 hours చదివేవాడిని సార్ డైలీ. పర్ డే? పర్ డే 9 hours Okay. చదివేవాడిని. ఇంకా లాస్ట్ Okay. 30 days కూడా సేమ్ అదే టైం మెయింటైన్ చేస్తాను సార్, 9 hours. ఉమ్, కానీ 9 hours ఏం చేసేవాడిని అంటే లాస్ట్ 30 days ముందే అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేవాడిని సార్. ఉమ్, లాస్ట్ 30 days ఓన్లీ రివిజన్, టెస్ట్ సిరీస్ లో ఏవైతే మిస్టేక్స్ చేసామో అవి కొంచెం చూసుకునేవాడిని సార్. ఆ మిస్టేక్స్ అని ఏమైనా రాసుకునేవాడువా? సార్ ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేవాడినో ఏం బిట్ అయితే పోయిందో ఆ కాన్సెప్ట్ దగ్గర నోట్స్ లో ఆ బిట్, ఆ కాన్సెప్ట్ ఏదైతే మిస్ అయ్యానో అది రాసుకునేవాడిని సార్. ఓకే. సో ఇంకా ఏమైనా అంటే ఒకే సబ్జెక్ట్ చదివావా పర్ డే, లేకపోతే మిక్స్ చేసుకుంటూ చదివావా? లేదు సార్, నేను డైలీ రోజు ఒక టెక్నికల్ 3 సబ్జెక్ట్స్ చదివాను సార్. ఉమ్, ఇక్కడ జనరల్ కొంచెం ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి జనరల్ కొంచెం ఎక్కువ టైం చాలా తీసుకున్నాను సార్. ఇంపార్టెంట్. సార్. అంటే జనరల్ కి అందుకని ఎక్కువ టైం స్పేర్ చేసావు. ఎస్ సార్. అంటే ఆల్రెడీ ఎస్ఎస్సి 2023 క్వాలిఫై అయింది కాబట్టి టెక్నికల్ కొంచెం అప్పుడు కవర్ అయిపోయింది సార్. ఓకే. దానివల్ల రీజన్ కూడా జనరల్ కవర్ అయింటుంది. ఎస్ సార్. జనరల్ కొంచెం ఎక్కువ టైం ఇచ్చేసారు. ఎస్పెషల్లీ దానివల్ల కరెంట్ అఫైర్స్ అక్కడివి ఇక్కడివి మారిపోతాయి. ఎస్ సార్. కరెంట్ అఫైర్స్ డైలీ హాఫ్ అన్ అవర్ వీడియో చూసేవాడిని సార్. ఓకే. ఏ వీడియో? నేను బయట అంటే అప్పటికి మంత్లీ పెట్టేవారు సార్, అందుకని బయట ఓకే, వీడియో ఓకే, ఓకే. జనరల్ న్యూస్ నోట్ జనరల్ చేసుకునేవాడు ఏమైనా? డైలీ నోట్ చేసుకునేవాడిని సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోటి, ఒకటే సబ్జెక్ట్ చదవడం బెటర్ అంటావా, లేకపోతే మిక్స్ చేసి చదవడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అంటావా? అంటే మిక్స్ చేసి చదవడం వల్ల కొంచెం బెటర్ సార్. ఎగ్జామ్ లో కూడా మనకి బిట్స్ అనేవి
సబ్జెక్ట్ తర్వాత ఒకే సబ్జెక్ట్ ఒకే సైడ్ రావు కాబట్టి చేంజ్ అవుతుండే కాబట్టి మైండ్ కూడా కొంచెం ముందు నుండే మనం దాన్ని ట్రైన్ చేసుకోవాలి సార్. అంటే కరెక్ట్ ఇప్పుడు మనం ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల ఇంకో సబ్జెక్ట్ చదివినప్పటికీ ముందు సబ్జెక్ట్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది సార్. కరెక్ట్ కరెక్ట్. డైలీ ఒక 3 సబ్జెక్ట్స్ చదివేవాడిని సార్, 3 to 4 సబ్జెక్ట్స్. 3 to 4 సబ్జెక్ట్స్. టెస్ట్ Yes, సిరీస్ sir. కు ఏ టైం స్పేర్ చేసేవాడివి? మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్? టెస్ట్ సిరీస్ కి ఏం చేసేవాడిని అంటే వీకెండ్స్ లో రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ పెట్టుకున్నాను సార్. సండే, కంప్లీట్ టెస్ట్. సాటర్డే సార్, రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. ఓకే ఓకే ఓకే. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కు ఈ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనకి యాంగ్జైటీ, టెన్షన్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సార్ దాన్ని ఎలా మేనేజ్ చేసేవాడివి? సార్ ఆ టైంలో మాక్సిమం ముందు నుండే ప్రిపేర్ అయ్యేవాడిని కాబట్టి నాకంత టెన్షన్ అలా ఏమి ఉండేది కాదు సార్. ఎప్పుడైనా కొంచెం కొంచెం రిలీఫ్ ఏమైనా ఫీల్ అవ్వాలంటే క్రికెట్ అలా వెళ్ళేవాడిని సార్. క్రికెట్ ఆడేవాడివా? ఎస్ సార్, క్రికెట్ Very good. ఆడేవాడిని సార్. ఫ్రెండ్స్ తో ఫోన్ అలా కొంచెం బయట తినడానికి కానీ అలా వెళ్ళేవాడిని సార్. ఓకే. సో అది వాట్ కొంచెం అబౌట్ సోషల్ మీడియా? సోషల్ మీడియా ఉంటుంది సార్, రోజుకి 1 to 2 అవర్స్ అలా చూసేవాడిని సార్. అవునా? అపార్ట్ ఫ్రమ్ 8 hours ఆఫ్ ప్రిపరేషన్. ఎస్ సార్, ఎస్. అంటే సోషల్ మీడియా అంటే న్యూస్ ఇవన్నీ కలిపి. సార్ 1 and 2 అవర్స్ లో ఒక 30 minutes కరెంట్ అఫైర్ చూసేవాడిని సార్. ఓకే. నేను రిమైనింగ్ టైం అంటున్నది ఏంటంటే ప్యూర్ టైం వేస్ట్ సోషల్ మీడియా. ఎస్ సార్. టైంలో అంత 1 to 1.5 hours సార్, ఎక్కువ చూసేవాడిని కాదు సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఎస్పెషలీ ఎస్ సార్. ఈ యోగా లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా చేసేవాడు రిలాక్సేషన్ కోసం? అంటే మార్నింగ్ వాకింగ్ కి అలా వెళ్ళేవాడిని సార్, వాకింగ్ రన్నింగ్ కి వెళ్ళేవాడిని. అక్కడ చేయడమే సార్. అంతే. వెరీ వెరీ గుడ్ శ్రీనివాస్. నెక్స్ట్, Thanks, sir. నువ్వు ఇప్పుడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఎస్ సార్. నెక్స్ట్ నీ మెయిన్ ఎయిమ్ ఏంటి? అప్గ్రేడ్ అవ్వాలని ఉందా? మళ్ళీ రాస్తావా? లేకపోతే దిస్ ఇస్ ఫైన్? నో సార్, నో నెక్స్ట్ సార్. నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఈఎస్సి మెయిన్స్ అదే 2025 కి అప్లై చేశారు సార్. జూన్ లో ఎగ్జామ్ ఉంది, ప్రెసెంట్ దాని ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్. ఇంకా ఒకవేళ టిఎస్పిఎస్సి, ఏడబ్ల్యూ, ఏపీపీఎస్సి, ఏపీఎస్సి, ఏడబ్ల్యూకి అటెంప్ట్ చేస్తా సార్. చేస్తావా? సీరియస్ అటెంప్ట్? ఎస్ సార్, చేస్తా. సో ఏపీపీఎస్సి అండ్ ఈఎస్సి. ఈఎస్సి సార్. ఈఎస్సి ప్రిలిమ్స్. ఎస్ సార్. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీనివాస్. సో లాస్ట్ క్వశ్చన్, సార్. సక్సెస్ తర్వాత అంటే నీకు ఈ జాబ్ అలాట్ అయిన తర్వాత నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ సార్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు సార్. కష్టపడ్డాను సార్, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది సార్. ఫ్యామిలీ సపోర్ట్. ఎస్ సార్. 2021 లో రిలీవ్ అయ్యా సార్. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 3 years అయింది సార్. 3 years నుండి ఫ్యామిలీ నుండి ఏం ప్రెజర్ లేదు సార్, ఇంకా జాబ్ రాలేదు అలాంటిది ఏం లేదు సార్. వెరీ గుడ్. వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. బాగా సపోర్ట్ చేశారు. ఎస్ సార్. సో ఫైనలీ శ్రీనివాస్, అడ్వైస్ టు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్. సార్, ఎస్ఎస్సిజే కన్సిడర్ చేసుకుంటే కంటిన్యూటీ చాలా అవసరం సార్. అంటే వీక్ లో 2-3 days చదివామంటే అవచ్చు, కానీ వీక్ లో డైలీ అలా చదువుతూ ఉంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది సార్ చాలా. సో కంటిన్యూటీ ఉండాలి అంటావు? కంటిన్యూటీ స్టడీగా ప్రిపరేషన్ చేస్తే అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈస్ ద డిప్లొమా ఓరియంటెడ్ పేపర్ కదా. ఎవరైనా డిప్లొమా హోల్డర్స్ వితౌట్ ఎనీ ఇంజనీరింగ్ ఎస్ఎస్సి జేఈ కొట్టాలి అనుకుంటే వారికి అడ్వైజ్ ఏంటి? కొట్టచ్చా? కొట్టదు సార్. నేను డిప్లొమా మీద బీటెక్ చేసా సార్. ఓకే. డిప్లొమా అడ్వైజ్ ఇస్తావు అలా అయితే?
డిప్లొమా మీదే బీటెక్ చేస్తాను సార్. డిప్లొమా తర్వాత రాశాను సార్ SSJE. కానీ ఇంత సీరియస్ గా అటెంప్ట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు 80 వరకు అలా వచ్చి మార్క్స్ ఆగిపోయాయి సార్ ప్రిలిమ్స్ లో. ఓకే. కొంచెం స్టడీగా Hmm. అప్పుడు కూడా కొంచెం సబ్జెక్ట్ ఉండి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డిప్లొమా హోల్డర్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. కొట్టేయచ్చు అంటావు. కొట్టేయచ్చు. వెరీ నైస్ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ సార్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఐ Thanks. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఫ్యూచర్ లో ఒక మంచి IAS ఆఫీసర్ కావాలని కోరుకుంటూ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I wish you great success in future from ACE Academy and all other Thank you. members. Thanks. Thank you, Srinivas. Thanks.